దేవుడు చేసిన మేలలో దేనిని కూడా మనము మర్చిపోవద్దంట. దేవుడు చాలా గొప్ప కార్యాలు మన జీవితంలో చేశాడు. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడని? హల్లెలూయా. గొప్ప కార్యాలంటే ఏంటి? గొప్ప కార్యాలంటే ఏంటి? దేవుని సన్నిధిలో పరిశుద్ధ గ్రంథాన్ని మనం ప్రతి ఆదివారం వింటాం, కానీ నెక్స్ట్ సండేకి గుర్తుండదు మనకు. మనం ఇక్కడ కూర్చుంటప్పుడు ఎన్నో చింతలు, బాధలు, ఇబ్బందులతో కూర్చుంటాం. అవన్నీ తీసేయడానికి దేవుడు ఉన్నాడు. దేవుని దగ్గర మనం ప్రార్థించడానికి వచ్చాం కదా, అవన్నీ దేవుడు చూసుకుంటాడు కదా. దేవుడు అన్నీ చూసుకుంటాడు. నీకున్న కష్టము, బాధ, వ్యాధి, లేమి సమస్తమైన చూసుకుంటాడు. అయితే నువ్వేం చేయాలంటే నీ చింతలన్నీ కూడా ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు విడిచిపెట్టి ఆయన మీద భారమే. నువ్వు కూర్చో, దేవుడిని స్తుతించు, మనస్సారా దేవుని ఆరాధించు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఇది నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుంది. వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు సెల్ఫిష్ కదా. ఎవరికి వారు సెల్ఫిష్. ఇక్కడ మేము బాగుంటే చాలు, మేము ప్రార్థిస్తే చాలు, మేము ఆరాధిస్తే చాలు, మేము కానుకిస్తే చాలు. అంటే ఎవరికి వారు దీవించబడాలని ఆశ, ఎవరికి వారు దేవుని కనపరచాలని ఆశ. అందులో స్వార్థం ఉంది, కానీ నీకు చెప్పరు. సాతాను స్వభావం అదే. నిన్ను ప్రార్థన చేయనివ్వడు, నిన్ను మందిరానికి రానివ్వడు, నిన్ను దేవుని కనపరచనివ్వడు. నిన్ను ఒక గొప్ప విశ్వాసిగా దేవుడు చూడాలనుకున్నాడు, కానీ సాతానుడు ఆ విశ్వాసాన్ని పోగొట్టాలని చూస్తాడు. కానీ నువ్వు ఎంత జ్ఞానము కలిగి ఉండాలంటే దాన్ని గ్రహించగలగాలి. సో మనకు ఎవ్రీ డే, ప్రతిరోజు దేవుడు పరీక్షిస్తాడు నిన్ను. అమ్మ, నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి నీ ప్రస్తుత జీవితము అభిషేకంలోనికి వెళ్తుంది. అంటే నీవు బలపడతావు, నీ జీవితము చిగురిస్తుంది. అది నీ ఆత్మీయ జీవితం ద్వారా నువ్వు దాన్ని బాగు చేసుకోగలుగుతావు. అంటే దేవుని యొక్క వాక్యం వినడం ద్వారా మనం ఏం పొందుకుంటామంటే జ్ఞానాన్ని సంపాదించుకుంటాం, విశ్వాసాన్ని సంపాదించుకుంటాం. తద్వారా మన జీవితంలో మార్పు రావాలి, ఖచ్చితంగా రావాలి. దేవుడు చాలా వాగ్దానాలు ఇచ్చాడు. మరి పరిశుద్ధ గ్రంథం మనం చూసినట్లయితే మరి వాగ్దానాలు మరి ఏ విధంగా ఉన్నాయి అంటే, మొదటి రాజులు 8వ అధ్యాయం 54 నుండి మనం చదువుకుందామండి. దయచేసి మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మెసేజ్ మనం వినేటప్పుడు మధ్యలో ఎవ్వరు కూడా ఫోన్ ఆన్ చేయకండి, సైలెంట్లో పెట్టుకోండి, ఫోన్స్ చూడకండి. మీ మనసంతా కూడా దేవుని వాక్యం పైన ఉంచండి, మాట్లాడకండి, మీ దృష్టి మళ్ళించకండి. వేరే వాళ్ళని చూస్తే మీకు ఆలోచన వాళ్ళ మీదకి వెళ్తుంది, లేదా ఆ పనుల పైనకి వెళ్ళిపోతుంది. కంప్లీట్గా మీ దృష్టి మీ ఎదుట ఉన్నటువంటి దైవజనుని పైన ఉండాల, దైవజనుని మాటల పైన ఉండాల. అప్పుడు మనము ఈరోజు మనం ఏం వాక్యం బోధిస్తున్నామో, ఏం వాక్యం విన్నామో మనకు అర్థమవుతుంది. లేకపోతే మీరు బయటికి వెళ్ళి ఏం చెప్తారు తెలుసా? ఆయన ఏం చెప్తున్నా మాకేం అర్థం కావట్లేదండి. మీరు వినరు, అర్థం కాదు నా బాధ, నేను చెప్పేది అర్థం కాదు. మళ్ళీ బయటికి వెళ్ళి ఏం చెప్తారు? మాకేం అర్థం కాదండి. మీరు అట్లా ఉంటే మీరు ఈ ప్రపంచంలో ఎక్కడికి పోయినా కదా. చిన్నప్పుడు అలవాటు అయిపోయింది మనకు ఆ కంప్లైంట్ టీచర్ దగ్గర. ఆమె ఏం చెప్తుందో మాకేం అర్థం కావట్లేదండి, అందుకే మా పిల్లోడు ఫెయిల్ అయ్యాడు. అది స్కూల్ లైఫ్, ఇది నీ జీవితం. ఇక్కడ వినకపోతే, ఇక్కడ నేర్చుకోకపోతే, ఇక్కడ మనం అర్థం చేసుకోకపోతే ఎక్కడ పోయినా వ్యర్థమే. మనకు నచ్చిన వాక్యాలు చాలా ఉంటాయి, చాలా ప్లేసెస్ ఉన్నాయి, కానీ అక్కడ దేవుడు మనకి ఏదైతే నేర్పించాలనుకున్నా అది ఉండదు. గానా బజానా డ్యాన్సులు ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది చాలా. ఎట్లా అంటే మనకు నచ్చినట్టు మనం ఆడిస్తారు వాళ్ళు, మనం ఆడుతాం. కానీ దేవుడు అట్లా కాదంట.
దేవుడు ఆయన ఏదైతే మాటలు మనకి ఇస్తాడో దాన్ని మనం కరెక్ట్గా ఫాలో అయితే మన జీవితాలను ఆయన భద్రపరుస్తాడు, ప్రొటెక్ట్ చేస్తాడు, మన కుటుంబాలను ఆయన బలపరుస్తాడు. మనకు కావాల్సిందంతే, ఈ లోకంలో బ్రతికినంత కాలం సెక్యూర్డ్ లైఫ్ కదా. దానికోసం మనం చాలా రకాల ఏర్పాట్లు చేసుకుంటాం. హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కదా. చాలా చిన్నపిల్లల పేర్ల పైన డబ్బులు వేస్తాం. ఇవన్నీ కూడా ఏంటంటే, అరే ఒకవేళ నేను చచ్చిపోతే నా పిల్లోడికి వస్తాయి, నేను ఒకవేళ నాకేమైనా అయిపోతే, నా ఉద్యోగం పోతే, లేకపోతే ఇంకేదన్నా జరిగితే నా పిల్లలు బ్రతుకుతారు అన్న ఆశతోటి మనము ఫ్యూచర్ గురించి ఆలోచన చేసి వాళ్ళ లైఫ్ని సెక్యూర్ చేయడానికి మనం ఆరాటపడతాం. కానీ నేనేమంటానంటే, ఈ లోకంలో ఈ పరిశుద్ధ గ్రంథము మనకు ఏ మాటలైతే మనకు నేర్పిస్తుందో ఆ మాటలు కనుక మనం శ్రద్ధగా ఆలోచన చేసి మనం అర్థం చేసుకుంటే నిజంగా మన లైఫ్ సెక్యూర్డ్ ఉంటుంది. హల్లెలూయా. దేవుడు కాపాడుతాడు, మనుషులు కాదు. రాజ్యాలను నిలబెట్టిన వాడు, కాపాడిన వాడు మరి ఖచ్చితంగా మనలను కాపాడుతాడు. కాబట్టి మనం వినే వాక్యము శ్రద్ధగా వినాలా, చాలా శ్రద్ధగా వినాలా. నాకు తెలుసు మన సంఘంలో ప్రతి ఒక్కరు కూడా వాక్యానికి విలువిస్తారు, వాక్యం వింటారు. అందుకనే వాక్య సమయానికల్లా వచ్చేస్తారు మన వాళ్ళంతా ఎక్కడున్నా కూడా. చాలా సంతోషం. దేవుడు మన దీవించును గాక. మరి చదువుకుందాం. మొదటి రాజులు 8వ అధ్యాయము 54 నుండి చదువుకుందాం. సొలొమోను ఇలాగూ ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠము ఎదుట మోకాళ్ళూనుట మాని లేచి నిలిచిన తరువాత అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలుల సమాజమంతటిని దీవించెను. ఎట్లనగా తాను చేసిన వాగ్దానమంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండునుగాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములో ఒక మాటైనా తప్పిపోయినది కాదు. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడువకను మన పితరులకు తోడుగానున్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లుగాను తాను మన పితరులకిచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేకొనున్నట్లుగాను మన హృదయములను తన తట్టు త్రిప్పుకొనుగాక. చాలండి. ఇక్కడ మనము ఒక విషయాన్ని మనం గమనిస్తే 56వ వచనంలో, ఎట్లనగా తాను చేసిన వాగ్దానమంతటిని బట్టి ఇశ్రాయేలులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండును గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములో ఒక్క మాట అయినా తప్పిపోయినది కాదు. ఒక్క మాట అయినా తప్పిపోయినది కాదు. ఆయన చేసిన వాగ్దానములు ఎప్పటికీ కూడా నిరర్థకము కాదు, వ్యర్థము కాలే. దేవుడు చేసే వాగ్దానము అది నీ జీవితంలో ఖచ్చితంగా నెరవేరుతుంది. దేవుణ్ణి చాలాసార్లు నేను ప్రార్థన చేసి అడుగుతున్నప్పుడు నాకు వాక్యము ద్వారా జవాబు వచ్చేది ఒకటే, ఆయన కట్టడలను అనుసరించాలి, ఆయన మార్గములను అనుసరించాలి, ఆయన మనకి నేర్పించిన వాటిపైన మనము విశ్వాసం ఉంచాలి, నమ్మాలి. నమ్మకం లేకపోతే కష్టం. నమ్మలేని వ్యక్తులను మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. విశ్వాసము లేని వారు, ఆటంకాలు సృష్టించేవారు నశించిపోయారు. దేవుడు వారిని పైకి రానివ్వడు. ఎంత పైకి ఎగిరినా తొక్కేస్తాడు వాళ్ళని. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే దేవుని పనిని ఆటంకపరుస్తారో దేవుడు క్షమించడండి. అందుకని మనం ఏం చేయాలా? దేవుని పనిలో మనము పాలివారముగా ఉంటూ మనము సహకరించాలి ప్రతిదానికి. నేను అన్నాను, అమ్మ అందరు కలిసి మరి మౌనంగా ఉండి దయచేసి డిస్టర్బెన్స్ లేకుండా వాక్యం వినండి అని చెప్పాను. అందరు సైలెంట్గా ఉండి వాక్యం వింటూ ఉన్నారు. సహకరించాలి.
రెండవది వినాలి. వినేటప్పుడు ఆ వాక్యంలో ఉన్నటువంటి విషయాలు మనకు దేవుడు బోధిస్తాడు. పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మనకు బోధిస్తాడు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనకు అర్థమవుతున్న మాట ఏంటంటే, ఎప్పటికీ తప్పిపోని వాగ్దానములు ఇవి. ఎవరు? యెహోవా ఇచ్చినటువంటి మాటలు. మోషేకి ఇచ్చిన మాట, అబ్రహాముకి ఇచ్చిన మాట. ఆలస్యమైంది కానీ నెరవేర్చాడు దేవుడు. దాన్ని పట్టుకొని ఉండాలి, మనం విశ్వాసముతో ఉండాలి. లేదు ఇది జరగదేమో, ఇది నా జీవితంలో దేవుడు చేయడేమో. నువ్వు అడిగావు, ప్రార్థన చేసావు, ఉపవాసము ప్రకటించుకున్నావు, నువ్వు దాని కొరకు ప్రత్యేకంగా సమయాన్ని ఇచ్చి, దేవా నాకు గర్భఫలము కావాలి, దేవా నాకు ఉద్యోగము కావాలి, ప్రభా నా బిడ్డను దీవించు, నా భర్తను దీవించు, నా కుటుంబాన్ని నిలబెట్టు, నా ఆత్మీయ జీవితాన్ని బలపరచు, ప్రభా నాకు ఈ వరము కావాలా, ఈ తలాంతులు కావాలా దేవా నాకు. నువ్వు దేవుని సన్నిధిలో మొరపెడతా ఉండు, ఎందుకంటే నీకు వాగ్దానం ఉన్నది. ఆ వాగ్దానమును బట్టి నువ్వు ప్రార్థన చేయగా దేవుడు తప్పకుండా ఆకాశ వాకిట్లను విప్పి దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని నిలబెడతాడు. చాలాసార్లు దేవుడిని అడిగాను, చాలాసార్లు ప్రతిసారి వాక్యాన్ని చూపిస్తాడు. ప్రతిసారి వాక్యంలో నుండి దేవుడు మాట్లాడు. ఇదిగో ఏ వాగ్దానమో నిరర్థకము కాదు, నీకు ఇవ్వబడిన వాగ్దానం నెరవేరుతుంది, నువ్వు దాన్ని పొందుకోవాలా. కొన్ని నిర్లక్ష్యాల వల్ల దాన్ని మనం పోగొట్టుకుంటాం, అంటే అది వెంటనే మనం పొందుకోం. కొన్ని వాగ్దానాలు ఎట్లుంటాయంటే, ఇప్పుడు పలుకుతే ఇదే రోజు నీ జీవితంలో నువ్వు పొందుకొని తీరుతావు. కానీ కొంతమంది జీవితంలో మనం చూస్తే వారికి ఇవ్వబడిన వాగ్దానము అది ఆలస్యంగా వారు పొందుకుంటారు. కానీ ఖచ్చితంగా వారు పొందుకుంటారు. ఆలస్యం అయినప్పటికీ వారి తప్పును వారు గ్రహించి దేవుని సన్నిధిలో గనక వారు మొరపెడితే ఖచ్చితంగా మరి దేవుడు వారిని క్షమించి వారిని దేవుడు తిరిగి ఆశీర్వదిస్తాడు. ఆ వాగ్దానం వారి జీవితంలో నెరవేరుతుంది. తీతు 1వ అధ్యాయం 2-3 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముకు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడునైన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను. కానీ ఇది అండర్లైన్ చేసుకుందాం, చూడండి. ఇప్పుడు అబద్ధమాడనెరగని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను. ఇది అండర్లైన్ చేసుకుందాం. ఈ వాగ్దానములు నిత్యమైనవి. ఎప్పుడు చేశాడంట? అనాది కాలమందే, భూమి పుట్టక ముందే దేవుడు చేసినటువంటి కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. మానవుని సృజించిన తర్వాత మానవుల పైన పలికినటువంటి వాగ్దానాలు ఉన్నాయి, రాజ్యముల పైన పలికిన వాగ్దానములు ఉన్నాయి, శత్రువుల పైన పలికిన వాగ్దానాలు ఉన్నాయి, స్వస్థతను గూర్చి పలికిన వాగ్దానాలు ఉన్నాయి, అనేకమైన గొప్ప కార్యములను గూర్చినటువంటి వాగ్దానాలు, క్రీస్తును గూర్చిన వాగ్దానం దేవుడు రూఢిపరిచాడు, దానిని నెరవేర్చాడు. మోషే ద్వారా మరి దేవుడు పలికించిన ప్రతిదీ కూడా ఆయనకి నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమన్నాడు? తాను చేసిన వాగ్దానములన్నిటిని బట్టి శుభ వాగ్దానములో ఒకటైనా తప్పిపోయినది కాదు. అంటే ఈరోజు నీకేదైతే వాగ్దానమో ఈరోజు నువ్వు తీసుకున్నావో, ఇది దేవుడు నాకు ఇచ్చాడు అని, ఆ వాగ్దానము దేవుడు తప్పక నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తప్పకుండా ఆ వాగ్దానం నువ్వు పొంది తీరుతావు, పొందుకుంటావు. మరి దానికి తగినట్లు దేవుడు మరి కొన్ని పద్ధతులు నేర్పిస్తాడు మనకి, కొన్ని కట్టడలు, కొన్ని షరతులు, కొన్ని పరీక్షలు దేవుడు మనకు పెడతాడు.
మనం చాలాసార్లు ఒక వాగ్దానాన్ని తీసుకున్నప్పుడు మనం చాలా సంతోషంగా మనం గంతులేస్తాం. దేవుడు నాకు ఈ సంవత్సరం ఈ గొప్ప వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఈ వాగ్దానం బట్టి మనం ఏం చేసి సంతోషిస్తాం. ఆ వాగ్దానం పట్టుకొని మనం సంతోషిస్తాం, చాలా దేవునికి వందనాలు చెల్లిస్తాం. ఆ రోజు దైవజనం దగ్గరికి వెళ్ళి వాగ్దానం చూపించి, ఈ వాగ్దానం వచ్చిందండి నాకు అని చూపించి ఆ వాగ్దానం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. అది చాలా సంతోషంగా ఉంటుంది ఆ సమయంలో. అయితే దేవుడు కొన్ని మరి మార్గాలు పెట్టాడని చెప్పాను కదా. రోమీలో 4వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా చదువుకుందాం. దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. ఇక్కడ చూస్తే ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి. ఇక్కడ నీకు మొట్టమొదటి కావాల్సిన అర్హత ఏంటి? మొట్టమొదటి నీకు కావాల్సినటువంటి మరి ఆ అర్హత ఫెయిత్, విశ్వాసం. ఈ విశ్వాసము ద్వారా నీవు ఖచ్చితంగా ఆ వాగ్దానమును నీ జీవితంలో నెరవేరడానికి నీకు తోడ్పడుతుంది. కాబట్టి ఖచ్చితమైన బలమైన విశ్వాసము నీకు అవసరం. బ్రదర్, నేను ప్రార్థనకు వస్తాను, వాక్యం వింటాను, వెళ్తాను, కానీ అంతేగాని నేను మరి అంత గొప్ప విశ్వాసం అయితే నాకు లేదు, ఆ మాట ఇచ్చారు కదా చాలులే అని కొంతమంది అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అంత విశ్వాసం ఎందుకు, అంత ప్రార్థన ఎందుకు, అంత స్తుతించాలా దేవుణ్ణి, అంతగా ఆరాధించాలా, అన్ని గంటలు కూర్చోవాలా? కొన్నిసార్లు మనకి అనిపిస్తుంది, ఎందుకు అంతసేపు నేను ప్రార్థన చేయాలా? ఒక నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన సరిపోదా కదా? నామకార్థంగా కొంతమందికి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయినట్టు పద్ధతి అది. చర్చ్ అంటే ఏంటి? చర్చ్కి వెళ్ళాలా, ఒక చిన్న ప్రేయరు, ఒక 2 పాటలు, వాక్యం విని సంద వేసి వెళ్ళిపోవడమే మనకు అలవాటు. ఇది మన పద్ధతి. అంటే ఇంతే అని మనం అనుకున్నాం, కానీ దేవుడు అది కోరట్లే నీ దగ్గర నుంచి. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి. అంటే చిన్నవాడైనప్పుడు నువ్వు సండే స్కూల్కి పోయినావు, నువ్వు నేర్చుకున్నావు, పెద్దవాడైనాక కూడా అదే నువ్వు పాటిస్తుంటే కాదు. నీ ప్రవర్తన మారాలి దేవుని పట్ల, నీ ఉద్దేశాలు మార్చుకోవాలి, నీ తలంపులను మార్చుకోవాలి, నిన్ను ట్యూన్ చేసుకోవాలి. ట్యూన్ చేయాలని నువ్వు ట్యూన్ ఎట్లా చేసుకోవాలి అంటే నీలో విశ్వాసం కావాలా. ఏదైనా ఒక వాక్యం నువ్వు చదివేటప్పుడు, అవునండి ఇది దేవుడు పలాని వ్యక్తి జీవితంలో చేశాడు కదా, మరి నా జీవితంలో చేస్తాడా ఇది? అబ్రహామును దేవుడు ఆశీర్వదించినట్లు దేవుడు నన్ను ఆశీర్వదించగలడా? ఆశీర్వదిస్తాడు నువ్వు నమ్మితే. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము, ఆశీర్వచనములు అది మనకు కూడా వాగ్దానము చేయబడ్డాయి. అందుకనే కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మనము అవిశ్వాసముతో మాట్లాడతాం. మనం దేవుడు ఇస్తాడా, ఇంకెంతకాలం అండి, ఎన్నేళ్ళు గడిచిపోయింది, ఇంకా ఆశీర్వదించడా దేవుడు? ఇంక ఇవ్వడా? గర్భఫలం ఇవ్వడా? ఉద్యోగం ఇవ్వడా? ఇంకెంతకాలం అండి? చావు దగ్గరకు వస్తుంది, నా భర్త మారడా? చావు దగ్గరకు వస్తుందండి. ఈ రోగము నన్ను మరణానికి తీసుకొని వెళ్తుంది, దేవుడు ఇంకా కాపాడడా? దేవుడు లేడా? అంత గొప్ప విశ్వాసం మనకే ఉంటే రోగాలు ఎందుకు వస్తాయి? అంత గొప్ప విశ్వాసం మనకుంటే సమస్యలను ఎందుకు మనం అనుభవిస్తాం? అంత గొప్ప విశ్వాసమే కనుక మనకుంటే మనం ఈరోజు ఎందుకు మాటలు పడతాం, ఎందుకు అవమానించబడతాం? అంత అభిషేకమే మనకుంటే మనం ఎందుకు ఈరోజు ఈ పరిస్థితిని కలిగి ఉంటాం? మనకు వాగ్దానం ఉందండి, దేవుడు ఆశీర్వదిస్తాడని, దేవుని ఆత్మను కుమ్మరిస్తానని, ఆయన ప్రజలందరి పైనకి ఆయన ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానము చేశాడు. కానీ మనం మన సమస్యలతో బాధపడుతూ మనం పొందలేము అని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, విశ్వాసము. ఎలాంటి విశ్వాసమో? బలమైన విశ్వాసం, దృఢ విశ్వాసం కావాలి, గొప్ప విశ్వాసము కావాలి. మళ్ళీ ఒకసారి చదువు 21.
దేవుని మహిమపరచి దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. విశ్వాసము వలన బలము నొందెను. ఎంతమంది ప్రార్థన చేస్తారు అంటే సమస్య వచ్చినప్పుడు? ఇప్పుడు మనకు ముందు ఒక సమస్య ఉంది, ఏదో చెయ్యాలి, ఇప్పుడు నీకు ఏదో అవసరం ఉంది, నువ్వు ఫీజు కట్టాలా, లేకపోతే నీ ఆత్మీయ జీవితంలో ఇంకా బలపడాలనుకుంటా ఉన్నావు, ఇంకా వాక్యాన్ని నేర్చుకోవాలనుకుంటున్నావు, వాక్యాన్ని చదవాలనుకుంటున్నావు, ఆ ప్రార్థన శక్తి కావాలనుకుంటున్నావు, నువ్వు ఏం చేయాలి నువ్వు? అమ్మా, ప్రార్థన చేయాలి. ఎంతమంది ప్రార్థన చేస్తారు అలాంటి సమయాల్లో? కదా, ఎంతమంది లేరు ఈరోజు సమస్యలు వచ్చినప్పుడు బెడ్షీట్ కప్పుకొని నిద్రపోయేవాళ్ళు? ఎంతమంది లేరు ఈరోజు సమస్యలు ఎక్కువైతే సంఘానికి రాకుండా ఇంట్లోనే కూర్చునే వాళ్ళు ఎంతమంది లేరు ఈరోజు? బాధలు ఎక్కువైతే, గొడవలు ఎక్కువైతే, అప్పులు ఎక్కువైతే దేవునికి దూరంగా బ్రతికేవారు ఎంతమంది లేరు ఈరోజు? దేవుడు ఏం చేశాడు? ఎందుకు పోయేది? దేవుని పైన చూపిస్తాం మనం ప్రతాపం అంతా, కూడా మందిరం పైన చూపిస్తాం ప్రతాపం అంతా, దైవజనుల పైన చూపిస్తాం మన ప్రతాపం అంతా. కానీ నీ ప్రతాపం చూపించాల్సింది ఎక్కడో తెలుసా? మోకాళ్ళ మీద ఉండి నీ ఆత్మను కుమ్మరించాల. నీ భారం అంతా కూడా నువ్వు కుమ్మరించి నువ్వు ప్రార్థన చెయ్యాలా. అమ్మ, మనము వెనకాల మనం చూసినప్పుడు, మరి ఆ కాలంలో మనం చూసినప్పుడు ఏ ఒక్కరికి కూడా దేవుడు ఉచితంగా ఇవ్వలేదు ఏది కూడా. వారి యొక్క మంచి జీవితాన్ని బట్టో, వారి గొప్ప విశ్వాసమును బట్టో, వారి యొక్క యథార్థతను బట్టో, వారి తండ్రిని బట్టో, వారి తల్లిని బట్టో దేవుడు వారిని దర్శించి వారికి ఆ వాగ్దానం చేశాడు. ఆ ప్రజలను బట్టి, ఆ దేశమును బట్టి. మరి ఈరోజు ఏమున్నదని దేవుడు మనకు ఆ వాగ్దానం ఇవ్వాలా? మనం ఏం చేస్తున్నామని? మనం దావీదు వలె గొప్ప విశ్వాసం మనం కలిగి ఉన్నామా? లేకపోతే దావీదు వలె మనము కీర్తనలు రాసి దేవుని గణపరుస్తున్నామా? మనం దేవుని కోసం చేయట్లే, మెప్పు కోసం, ప్రజల మెప్పు కోసం చేస్తున్నాం మనం ఏం చేసినా ఈరోజు. కానీ అది కాదు, దేవుని కోసం చేసేవాళ్ళు కావాలా, దేవుని కోసం బ్రతికే వాళ్ళు కావాలా, దేవుని కోసం తన జీవితాన్ని త్యాగం చేసే వాళ్ళు కావాలా, దేవుని కోసం నిలబడే వాళ్ళు కావాలా. దేవుని కోసం, అయ్యా నా దేవుడు, నా రక్షకుడు, ఆయన కోసం నేను ఆయనను సంతోషపరచడం కోసం నేను ఏదైనా చేస్తా. అలాంటి వ్యక్తిగా ఉండాలా. దృఢ విశ్వాసం, గొప్ప విశ్వాసం, బలమైన విశ్వాసంతో మనం ఉన్నప్పుడు చూడండి, ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి మనము ఆ పనిని పూనుకోవాలా. దేవుడు వాగ్దానం చేశాడండి, దేవుడు ఇస్తాడు విజయం. దేవుడు ఉన్నాడు మనకు. క్రైస్తవులుగా మనం విశ్వసించేది పరిశుద్ధ గ్రంథాన్ని, అందులో ఉన్నటువంటి దేవుని మాటలు, దేవుని వాగ్దానములను మనము లక్ష్య పెడతాం. అందుకే ఈరోజు నీ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన పుణ్యము వల్ల, వారి పితరులు చేసిన ఆ యొక్క ప్రార్థన ఫలము ఈరోజు మీరు భుజిస్తూ ఉన్నారు కదా. నిజమే, వాళ్ళు లేకపోతే మీరు లేరు. ఉన్నారా? లేరు. కానీ దేవుని చిత్తం ఏంటంటే మనము మన పిల్లల కోసం మన ప్రార్థన, మన విశ్వాసం అవసరం. మన తరముల కోసం, అయ్యా వాళ్ళ కోసం డబ్బులు సంపాదిస్తాం, వాళ్ళ కోసం మనము బంగారం సంపాదిస్తాం, వారి కోసం మనం స్థలాలు కదా సిద్ధపరుస్తాం. వారి కోసం మనం ఏం సంపాదిస్తున్నాం? మనం ఆస్తులు. కానీ వారి కోసం మనం సంపాదించిన ఆస్తులు, అంతస్తులు, మరి గొప్ప గొప్ప మెద్దలు మేడలు కాదు. కానీ వారి కోసం మనము సంపాదించాల్సింది ఏంటో తెలుసా? దేవుని దగ్గర నుండి ఆయన కృపను సంపాదించి పెట్టాలి. మన పిల్లలకు మనం చాలా విషయాలు నేర్పిస్తాం. అరే వాళ్ళని తనినట్టు బ్రతుకురా, వాళ్ళకంటే మంచిగా ఉండరా, వాళ్ళకంటే గొప్పగా ఉండరా, వాళ్ళని చూడు, వాళ్ళకంటే గొప్పగా, వాళ్ళకంటే గొప్పగా. వీడు పెరిగేటప్పుడే విషయంతో పెరుగుతాడు వీడు. మనం ఎప్పుడు కూడా కంపేర్ చేసి వాళ్ళని పెంచొద్దు. దేవుడు అట్లా చేయట్లేదు మనల్ని. కంపారిజన్ వద్దు. ఒక గురి పెట్టండి వాళ్ళకి, ఒక మంచి గోల్ వాళ్ళకి పెట్టి, నువ్వు ఈ విధంగా నువ్వు పైకి రావాలా బిడ్డ, నువ్వు దేవుని దృష్టిలో మంచివానిగా ఉండు, నువ్వు దేవుని దృష్టిలో ప్రేమ గలవానిగా ఉండు. దేవుని దృష్టిలో నీవు ఎప్పుడైతే ఒక బలమైన విశ్వాసిగా ఉంటావో, ఇదిగో దేవుడు నిన్ను బట్టి నీ తరతరములను దేవుడు
ఆశీర్వదిస్తాడు. ఇది వాగ్దానం కదా, ఇది దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానములో ఒకటి. అబ్రహాముకి ఇచ్చాడు, ఇదిగో నీ సంతానమును ఇసుక రేణువులే నేను చేస్తానన్నాడు. దేవుడు చేశాడా? చేశాడు. హెబ్రీ 6:12 మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగాను మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. దేవుడు అబ్రాహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. చాలండి. మరి ఇక్కడ మనం అబ్రహాము వాగ్దానం కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఏమన్నాడు? నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. అయితే దీనికోసం మనం చేయవలసినటువంటి పనులు ఏంటి అంటే విశ్వాసం అనేది కావాలి ఖచ్చితంగా. ఇక్కడ మీరు మాందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి. ఏం కావాలంట? విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి ఏం చేయాలంట? నడుచుకున్నట్లు. హల్లెలూయా. విశ్వాసముతో పాటు ఓర్పు అనేది కావాలి నీకు. మన వాగ్దానం, నాకు చాలా గొప్ప ఆశలు ఉన్నాయండి అన్నవాళ్ళు ఎవరన్నారు ఇక్కడ? అందరికీ ఉంది కదా. సొంత ఇల్లు అనేది అందరికీ కావాలా. ఎందుకు అంటే నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి అంటే, నీ కుటుంబం కోసం, నీ తరముల కోసం ఒక సొంత ఇల్లు కావాలా. నిజంగా అది హైదరాబాద్కి వచ్చి ఇక్కడ రెంట్ హౌస్లో ఉంటూ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఆ బాధ తెలుసు కదా. వచ్చిన జీతం అంతా కూడా, కొంతమంది పెద్దవాళ్ళు ఏమంటారంటే, అయ్యా మాకు ఇంత జీతం వస్తుంది కానీ అందులో 75% రెంట్కు పోతుంది అయ్యా కదా. 15,000 వస్తే 12,000 రెంట్కు పోతున్నాయి. అంతకంటే తక్కువ దొరకట్లే, అంతకంటే తక్కువకు దొరకట్లే. ఎంత వచ్చినా ఈఎంఐస్కి పోతున్నాయి అయ్యా, దానికి పోతుంది దీనికి పోతుంది, కానీ మాకు నెమ్మది లేదు. చాలామంది ఉంటారు, చాలామంది ఏడుస్తూ బాధపడుతూ ఈ విషయంలో ప్రతి ఒక్కరికి ఆ యొక్క ఆశ ఉంది. కానీ దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన ఏమన్నాడు? పక్షులకు గూళ్ళు ఉంటున్నాయి కానీ మనిషి కుమారుడు తల వాల్చుకోవడానికి ఏం లేదంట, స్థలం లేదంట. అయినప్పటికీ దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేశాడు, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను విస్తరింపచేస్తాను. హల్లెలూయా. తగిన కాలముందు ఏ కాలంలో ఏది కావాలో అది దేవుడు మనకిస్తూ ఉన్నాడు. దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు, దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. ఆయన అబద్ధమాడనేరని దేవుడు. ఆయన చేసిన ప్రతి వాగ్దానము మన జీవితంలో నెరవేర్చే దేవుడు. మనకి ఎన్ని ఆశలు ఉన్నాయి, వాటి కోసం మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా నాకు సొంత ఇల్లు, ఒక మంచి ఉద్యోగం కావాలా. చాలామంది యవన బిడ్డలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ ఎగ్జామ్ కొరకు కదా. ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, కానిస్టేబుల్ ఎగ్జామ్ అని, స్టాఫ్ నర్సులని, లేకపోతే టీచర్ అని ఎన్నో కోర్సులు చేస్తూ ఉన్నారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ పాపం ఎందులో కూడా వారికి అవకాశం దొరకట్లేదు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఒకటే మార్గం, అయ్యా నాకు సహాయం చేయి. అయ్యా ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ ఏది కూడా నా జీవితంలో నెరవేరట్లేదు. దేవుని అడుగుతాను, దేవా నాకు సహాయం చేయవా.
అమ్మ దేవుడు చేస్తాడు, దేవుడు ఇస్తాడు నీకు. కానీ నువ్వు విశ్వాసమును కలిగి ఉండాలా, ఓర్పును కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏం కావాలమ్మా? విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకోను. మన విశ్వాసము, మన ఓర్పు రెండు గనక మనం కలిగి ఉంటే తప్పకుండా మనం ఏ కార్యమునైతే మనము మన జీవితంలో పొందాలని ఆశపడుతున్నాం అది మన జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. దేవుడు లేకుండా నువ్వు ఎదగాలంటే అది చాలా కష్టం. ఎదుగుతావు, అక్కడ దాకా మళ్ళీ పడతావు. ఎల్లరపెట్లో తెలుసా, నువ్వు ఎదుగుతూ ఉంటే ఈఎంఐస్ అన్నీ నీకు కనెక్ట్ అయ్యి ఉన్నాయి. నువ్వు ఎదగలేవు, ఇంతవరకు ఎగురుతావు, ఫ్లై అవుతావు ఇక్కడ దాకా. ఇంకా పైకి వెళ్తావు, నీ బట్టి లాగుతూ ఉంటాయి. రే ఇంకా 30 సంవత్సరాలు కట్టాలరా, నువ్వు కడితేగా నేను వదలని అంటుంది అది. ఇంకో 25 సంవత్సరాలు కట్టాలి, నువ్వు కట్టకపోతే నిన్ను వదలని అంటుంది. అంతేనా? మనం బ్లెస్ అయినామండి, కానీ ఈఎంఐస్ ఉన్నాయి అక్కడ. అది బ్లెస్సింగా చెప్పాలా? బ్లెస్సింగ్ అంటే ఎట్లుంటుంది తెలుసా? చిన్న అప్పు లేకుండా అది ఆశీర్వాదం. హల్లెలూయా. టీవీ ముట్టినో, టీవీ ఈఎంఐలో ఉంది. మంచం ముట్టినో, మంచం ఈఎంఐలో ఉంది. బైక్ ముట్టినో, బైక్ ఈఎంఐలో ఉంది. కారు ఈఎంఐలో ఉంది. ఇల్లు ఈఎంఐలో, అన్ని ఈఎంఐలో. మరి నువ్వు ఎట్లా ఆశీర్వదించబడ్డావయ్యా? నువ్వు బంధించబడ్డావు, అది నీకు అర్థం కావట్లే. బంధించబడ్డావు, ఇక్కడ అప్పుల చేత బంధించబడ్డావు. నీకు వచ్చిన జీతం అంతా వాటికి పోతుంది. నువ్వు ఎట్లా ప్లస్ అవుతావు? తప్పకుండా దేవుడు ఒక మార్గం తెరుస్తాడు. హల్లెలూయా. చెప్పండి అందరూ కూడా, దేవుడు నా జీవితంలో ఉన్నటువంటి ఈ బంధకాల నుండి దేవుడు నన్ను విడిపిస్తాడు. దేవుడు నాకున్నటువంటి వ్యాధి నుండి, బాధ నుండి, భయము నుండి, శోధన నుండి, అన్నిటికంటే ముఖ్యంగా అప్పుల నుండి, ఈఎంఐస్ నుంచి పూర్తిగా దేవుడు నాకు విడుదలనిస్తున్నాడు. నేను వీటన్నిటి నుంచి బయటికి వస్తున్నా. ఈ సంవత్సరం చివరికల్లా నేను పూర్తిగా వాటి నుంచి నేను బయటికి వస్తున్నా. నేను బయటికి వస్తున్నాను. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు. చెప్పండి, దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన నమ్మదగిన దేవుడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన వాగ్దానములు నిరర్థకము కావు. అది ఎన్నటికీ కొట్టివేయబడవు. అది నెరవేరుతుంది. నా జీవితంలో నెరవేరుతుంది, నా పిల్లల జీవితంలో నెరవేరుతుంది. నేను బ్రతికినంత కాలం ఆ వాగ్దానముల చేత నేను ఆశీర్వదించబడతాను. దానికి తగినట్లుగా నా జీవితాన్ని మార్చుకొని నేను జీవిస్తాను. దేవునికి ఇష్టనిగా బ్రతుకుతాను. నేను వాగ్దానములకు అనుగుణంగా నేను నా జీవితాన్ని మార్చుకొని నా జీవితాన్ని నేను నిలబెట్టుకుంటాను. దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆయన వాగ్దానము చేసిన రక్షకుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన వాగ్దానము చేసిన నిత్య జీవము, ఆయన వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ, ఆయన వాగ్దానం చేసిన రాజ్యము, ఆయన వాగ్దానం చేసిన భౌతిక ఆశీర్వాదములు, ఆయన వాగ్దానము చేసిన నిత్య జీవమును, ఆయన వాగ్దానము చేసిన నిత్య కృపను మేము ఎల్లప్పుడూ కలిగి మేము దేవునికి మహిమకరంగా జీవిస్తాము. నాజరేయుని యేసు నామములో నా జీవితంలో ఉన్న ప్రతి సమస్య నుండి దేవుడు నన్ను విడిపించాడు. అప్పుల నుండి నన్ను విడిపించాడు. వ్యాధుల నుండి నన్ను విడిపించాడు. శోధన నుండి నన్ను విడిపించాడు. ఓటమి నుండి నన్ను విడిపించాడు. శత్రువు నుండి నన్ను విడిపించాడు. అపజయము నుండి నాకు విడుదలనిచ్చాడు. దేవుడు నాకు ఈ రోజు నుండి నా జీవితంలో నూతనమైన ఆశీర్వాదములతో దేవుడు నన్ను పైకెత్తబోతున్నాడు. దేవుడు నన్ను పైకెత్తబోతున్నాడు. గొప్ప దీవెనలతో నేను పైకి ఎదగబోతున్నాను. నా జీవితంలో నూతనమైనటువంటి మార్గమును దేవుడు నాకు ఇచ్చాడు. నా శత్రువులు నన్ను చూసి ఈర్ష్య పడేటట్లుగా దేవుడు నన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఎందుకంటే
నేను నా శత్రువులను నేను క్షమించను, నేను ప్రేమించాను, నేను వారిని ఎప్పుడు కూడా జ్ఞాపకము చేసుకోను. కాబట్టి వారి ఎదుటనే దేవుడు నన్ను పైకెత్తబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, నా ఆత్మీయ జీవితమును, నా విశ్వాసమును, నా ఓర్పును దేవుడు స్థిరపరచునుగాక. నాజరేయుడైన యేసు నామములో నా జీవితములో నాకున్న ప్రతి పరీక్షలో నేను తప్పకుండా విజయం పొందుతాను. నేను ఓడిపోను. సాతాను శోధనలకు, ఈ లోక సంబంధమైనటువంటి మనుషుల శోధనలకు నేను పడిపోను, నేను ఆగిపోను. వాక్యమును ఆధారము చేసుకొని నేను ముందుకు వెళ్తాను. నా జీవిత కాలమంతా ప్రార్థనా శక్తితో నేను పైకొస్తాను, నేను అన్ని విషయంలో పైకి వస్తాను. యేసు నామములో విశ్వసిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.